అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ ఉన్నతమైన కృపను బట్టి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. ఏంటి లొకేషన్ కొత్తగా ఉందని అనుకుంటున్నారా? మేము కొత్తగా ప్రారంభించిన మందిరం దగ్గర ఉన్నాం. ఇంకా అది పనులేమి పూర్తవలేదు, కానీ మందిరాన్ని మేము ప్రారంభించాం. ఎందుకంటే దేవుడు తన పని తను చేస్తారు కాబట్టి మన పని మన బాధ్యత మనం చేయాలని ముందుగా మేము అడుగులు వేసాం. మీరు కూడా ఈ కొత్త ఎక్లీషియా బ్రాంచ్ కోసం మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల భాగము 145 కీర్తన 14వ మాట మనం చదవగలిగితే, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. నిజమే, ఈరోజు పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు ఆయనే. ఈరోజు మనం అనుకుంటాం, ప్రభా నేను పడిపోయినయ్యా, నన్ను లేవనెత్తేవారు ఎవరు లేరు, నేను కృంగిపోయినయ్యా, నన్ను ఆదరించేవారు ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావు. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? పడిపోయిన నీ స్థితిని ప్రభు చూస్తున్నాడు, కృంగిపోయిన నీ పరిస్థితిని ప్రభు చూస్తున్నాడు. నిజమే, మనల్ని ఎవ్వరూ లేవనెత్తేవారు ఉండరండి, ఎవరు మనల్ని బలపరిచేవారు ఉండరండి, ఎవరు మనం వెన్నుతట్టి నడిపించేవారు ఉండరు, ఎవరు మనల్ని ఎంకరేజ్ చేసేవారు ఉండరు. నువ్వు ఈ మార్గంలో వెళ్తే నువ్వు దీవించబడతావని చెప్పేవారు ఎవరు ఉండరు. కానీ ఈరోజు ప్రభు మీద ఆధారపడు. దేవుని వాక్యం అంటది కదా, అయ్యా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు ఆయనే. పడిపోయిన నీ స్థితిని ప్రభు చూస్తున్నాడు. గుంటలో పడిపోయిన యేసేబుని ప్రభు చూశాడు. అగ్నిగుండంలో పడిపోయిన షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని ప్రభు చూశాడు. అయ్యా లేకపోతే సింహభూమిలో పడిన దానియేలు గారిని ప్రభు చూశాడు. వారందరినీ లేవనెత్తడమే కాదు, ప్రభు కనపరిచాడు. దేవుని వాక్యం అంటది కదా, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ఆయనే. కృంగిపోయిన పరిస్థితి కొన్నిసార్లు వ్యాధి వల్ల, బాధ వల్ల, కుటుంబ సమస్యల వల్ల ఎంతోమంది మానసికంగా కృంగిపోతున్నారు. ఇవాళ అన్ని వ్యాధులకి చాలా మట్టుకు మందులు వచ్చాయి, కానీ మానసిక వ్యాధికి ఏకైక మందు అది మనం ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. ఎవరి మీద ఆధారపడుతూ ఉంటాం? కృంగిపోయిన పరిస్థితిని ఈరోజు ప్రభు మార్చబోతూ ఉన్నాడు. నిజమే, దేవుని మీద ఆధారపడితే ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నీ పరిస్థితి బాగుంటుంది, నీ బంధువులందరూ, నీ మిత్రులందరూ చూస్తుండగానే ప్రభు నిన్ను వారి మధ్య లేవనెత్తబోయే రోజులు వస్తూ ఉన్నాయి. విశ్వాసంతో నువ్వు ఉండు. గొప్ప సాక్ష్యాలు మేము వింటూ ఉన్నాం మీ ద్వారా. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.